విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. నిజంగా ఫ్రెండ్ ఆయన? ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఏం చదువుకోలేదు, ఇద్దరు కలిసి ఏమి కాలేజీ మేట్స్ ఏం కాదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారు మామూలుగానే స్నేహపాత్రుడు, ఆయన కూడా మంది స్నేహితులు ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలకు అతీతంగా విజయసాయి రెడ్డి కూడా, విజయసాయి రెడ్డి గారు ఏమన్నాడు, మా చంద్రబాబు గారు నా బంధువు అన్నాడు. ఇప్పుడు అన్నా తమ్ములే వైరం ఉన్నప్పుడు ఈ స్నేహాలు రాజకీయాలు, ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటి, ఏదో రకంగా మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాడు. అతనేమి వీళ్ళని తప్పించుకోవడానికి ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకుండా తప్పించుకోవడానికి, ఇప్పుడు సాధారణంగా మూలపడుకున్న వాళ్ళు ముస్లిం జోలికి ఎవడ వెళ్ళడు కదా, అలా తప్పించుకుందామని చూస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు అతను ఇన్వాల్వ్ అయిన నేరాలు ఉంటే డిఫరెంట్ గా పోతాడు లోపలికి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అయితే నేను ఇంట్లో కూర్చోబెడతాడు, ఇతని లోపల వేస్తారు. ఇతను ఏమన్నా అప్రూవల్ గా మారదామంటే ఆయన టికెట్ తీసి పెడతాడు. మారే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అదేనండి, ఈయన అప్రూవల్ గా మారదామంటే ఆయన టికెట్ రిజర్వేషన్ లేకుండా టికెట్ తీసి పెడతాడు చేతిలో పైకి వెళ్ళమని. డెత్ టికెట్ ఎవరైనా సరే అందులో వాళ్ళకి అడ్డం వచ్చిన వాళ్ళు అందరినీ సాక్షులైనా టార్గెట్లైనా దుకాణం సర్దిచ్చేస్తారు. అది అందరిని అలా సర్దించగలవనుకుని మాట్లాడతారు. ఎవడో ఒకటి తగులుతాడు రంగుమూడు రామస్వామి, అప్పుడు వాళ్ళకి మూతిపళ్ళు ఇరుగుతాయి. ఇక్కడ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సాగినంతకాలం తన అంతటి వాళ్ళు లేడనుకుంటారు, రెచ్చిపోయి మాట్లాడతారు. తర్వాత ఎవడన్నా కౌంటర్ చేసినా లేకపోతే అన్కౌంటర్ చేసినా మాటలతోటి మీరేమో గిలగలాడతారు, ఆకారాలు చేస్తారు, ఆర్తనాదాలు చేస్తారు. మీరు ఎప్పుడు కూడా అనేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు కూడా అంటారండి. మీరు బూతులు మాట్లాడినప్పుడు యువతలు కూడా మాట్లాడతారు. ఇంకా నయ్యం, మీ అదృష్టం ఏంటంటే వీళ్ళు ఎవరు బూతులు మాట్లాడరు, మేమే కక్ష రాజకీయాలు చేయరు. మామూలుగా అయితే ఏం చేయాలి, ఎవడు నోరెత్తి నోరు ముఖం పగలకొట్టాలా. మీరు ఓవర్ యాక్షన్ చేసి రెచ్చిపోతే అదే జరుగుద్ది. మీరు ఎవరినన్నా ఏదైనా విమర్శించే ముందు, ఎవరినన్నా ఏదైనా మాట్లాడే ముందు మీరు ఏం చేశారో చూసుకోండి ఒకసారి. అప్పుడు మీకు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. విజయసాయి రెడ్డి నిజంగా మీకు దూరం అయ్యాడా, ఈ విరహ వేదన మళ్ళీ మీరు రమ్మని సైగ చేయగానే వచ్చేస్తాడా, వీళ్ళందరూ లోపల పోగానే తను రావాలనుకుంటున్నాడేమో. ఇవన్నీ అంత తెలియని అమాయకులు ఏం లేరు జనం. మీ డ్రామాలో రికార్డింగ్ డ్యాన్స్ లో అన్ని చూస్తారు 10 ఏళ్లలోనే. కంప్లీట్ మీకు ఏం లేదు ఇంక యాక్ట్ చేయడానికి.